హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మీరు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉన్నట్లయితే మీకు ఇక్కడ వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మీరు రీడమ్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు స్టెప్ బై స్టెప్ చూస్తూ వస్తేనే అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. వన్స్ మీరు ఇది రివార్డ్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం దాన్ని క్యాష్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి గిఫ్ట్ కార్డ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు మినిమం ఎన్ని పాయింట్స్ ఉంటే దీన్ని కన్వర్ట్ చేసుకోగలరు అన్నది కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఇది కన్వర్ట్ చేసుకోవడం కోసం మనకు మెయిన్ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకు అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో మీరు మరిన్ని ఇటువంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం కాయిన్స్ని ఏ విధంగా రీడమ్ చేసుకోవాలన్నది అయితే చూద్దాము. సో ఇందుకోసం ముందుగా మీరు మీ యొక్క గూగుల్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మీరు మై కార్డ్స్ అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనుక మై కార్డ్స్ అనేసి సెర్చ్ చేసినారంటే ఫస్ట్లోనే మనకు ఇక్కడ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మై కార్డ్స్ అనే ఒక సైట్ అయితే వస్తుంది. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొని మనం ఇందులో అయితే లాగిన్ అవుతాము. మన క్రెడిట్ కార్డ్ అకౌంట్ దాంట్లోకి అయితే మనం లాగిన్ అయ్యాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్రెడిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మీ దగ్గర కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లేకుండా ఓన్లీ క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉన్నట్లయితే అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవడం కోసము మీకు ఇది ఒకటే అనమాట ఆప్షను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడే ఒక ఆప్షన్ అయితే ఉంది, షాప్ రీడమ్ న్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకైతే ఇక్కడ చూపిస్తోంది. 1735 ఉంది. దీన్ని మనం ఎన్ని రివార్డ్ పాయింట్స్ని రీడమ్ చేసుకోవచ్చు అన్నది కూడా మనకి ఇక్కడైతే చూపిస్తోంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దేనికి యూజ్ చేయొచ్చు అనేసి ఉంది. సో ఫ్లైట్స్కి ఉంది, అలాగే ఎక్కడన్నా హోటల్స్ రూమ్ బుక్ చేసుకోవచ్చు, ట్రైన్స్కి, బస్సెస్కి, అలాగే మనకు ఇంకా చాలా రకాలైనటువంటి వాటికి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కాయిన్స్ని రీడమ్ చేసుకోవడం కోసం ఇంకొంచెం కిందకి డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు రీడమ్ నౌ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంకొక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేసి అయితే ఇక్కడ ఇచ్చారు. నెట్ బ్యాంకింగ్ ద్వారానే దీన్ని తీసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడాలంటే మీకు దాదాపు 2-3 గంటలు పడుతుంది. నేనైతే మీకు మొత్తం చెప్తానమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అంటే ఏం లేదు. మీరు కనుక ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉన్నట్లయితే మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. అలా కాకుండా మీ దగ్గర కనుక ఓన్లీ క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉన్నట్లయితే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది చూసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ నుంచి ఈ రివార్డ్ పాయింట్స్ని రీడమ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్లో మన అకౌంట్ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కింద క్లెయిమ్ రివార్డ్స్ అన్న ఆప్షన్ అయితే ఉంది. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంటిన్యూ టు ద నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనము మనకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి లాగిన్ టు నెట్ బ్యాంకింగ్ కస్టమర్ ఐడి, యూసర్ ఐడి. ఇది ఎవరికి వస్తుందంటే ఎవరికైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలా లేకుండా ఓన్లీ మనకు క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉన్నట్లయితే అప్పుడు మనకు వచ్చే ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మీకు క్రెడిట్ కార్డ్ ఓన్లీ లాగిన్ హియర్ అనేసి అయింది ఉంది. సో అందుకనేసి నేను చెప్పాను, ముందుగా మీరు ఈ ఏదైతే నెట్ బ్యాంకింగ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదైతే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఓన్లీ అన్న ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ఓకే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైతే నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసి ఉంటామో దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఉన్నట. ఇది ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. సో ఇక్కడైతే మన లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం లాగిన్ పైన ఓకే ప్రెస్ చేద్దాము. సో ఇప్పుడు మనము ఇక్కడైతే లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకు మన టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేసి ఉంది కదా, దీన్నైతే మీరు దీన్ని ఒకసారి ఇక్కడ టచ్ చేయండి. ఇది టచ్ చేసినట్లయితే మనం ఇంకొక ఇంటర్ఫేస్లోకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మనము మన క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మన కార్డు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, ఏంటి లిమిట్ ఏంటి అనేది అంతా ఉంటుంది. అలాగే దీని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మన రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయనేసి అయితే చూపిస్తుంది. 1735 అయితే ఉంది. అలాగే దీన్ని ఇప్పుడు మనం రీడమ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే
మనకి ఇక్కడైతే ఉందన్నమాట రిడమ్ రివార్డ్ పాయింట్స్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఈ రివార్డ్ పాయింట్స్ని రిడమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ రిడమ్ రివార్డ్ పాయింట్స్ అన్న ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ఓకే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ చేయండి అనేసి అడుగుతున్నారు. ఇవి మనం పాయింట్స్ని రిడమ్ చేసుకోవడం కోసం ఇక్కడైతే మీరు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. సో మనమైతే ఇప్పుడు ఇక్కడికి లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆ అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మన రివార్డ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయనేసి ఇక్కడ చూస్తున్నాము. రీడమ్ యువర్ రివార్డ్ పాయింట్స్, హౌ వుడ్ యూ లైక్ టు రీడమ్ యువర్ రివార్డ్ పాయింట్స్. మనం దీన్ని ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ని రీడమ్ చేసుకోవాలి అనేసి అయితే ఇక్కడ ఉంది. సో ఒకటి వచ్చేసి ప్రోడక్ట్స్ అండ్ వోచర్స్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని మనం తీసుకొని ఇక్కడి నుంచి దాన్ని రీడమ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం కోసం ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అయితే చూపిస్తున్నాయి. సో ఇవన్నీ మనం తీసుకోవచ్చు. వీటిలో ఏ కావాలంటే దాన్ని అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఇది మన ఇష్టం. సో ఇలా లేకపోతే మనం ఇంకా మళ్ళీ హోమ్కి అయితే వద్దాము. దీంతోపాటు ఇంకా మనకు ఇంకా చాలా రకాలైనటువంటి ఉన్నాయన్నమాట. ఇన్స్టా వోచర్స్ అనేసి ఆప్షన్ ఉంది. ఇవి వచ్చేసి వోచర్స్ అనమాట. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వోచర్స్ ఏవైతే ఉంటాయో ఈ వోచర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ వోచర్స్ మీరు కావాలంటే ఈ వర్త్ వచ్చేసి KFC 500, పాయింట్స్ వచ్చేసి 710 పాయింట్స్. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, ఇది వచ్చేసి వాల్యూ వచ్చేసి 310, పాయింట్స్ వచ్చేసి 710. సో ఈ విధంగా మనం దీన్ని అయితే ఇక్కడి నుంచి మనం రీడమ్ చేసుకోవచ్చు అనమాట వోచర్స్ తీసుకొని. సో ఇది వద్దు అనుకుంటున్నట్లయితే మనకు ఎయిర్ మైల్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎవరైతే మనం ట్రావెల్ చేస్తూ ఉంటామో ఫ్లైట్స్లో దానికి సంబంధించి టికెట్స్ కొనుక్కోవాలంటే దాన్ని కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిలోకి మనకు బెస్ట్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు క్యాష్లో కన్వర్ట్ చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనం వోచర్స్, ఇన్స్టా వోచర్స్ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే ఆ వోచర్స్కి తగ్గట్టుగా మనకు అమౌంట్ అనేది రాదు. అదే మీరు కనుక క్యాష్ని సెలెక్ట్ చేసుకొని క్యాష్ కనుక మీరు కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందనేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మనకు నా అవైలబుల్ పాయింట్స్ వచ్చేసి 1728 ఉంది. దీని ఈక్వల్ అమౌంట్ వచ్చేసి 1728 అనేది నాకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇక్కడ మనకి ఎన్నైనా పాయింట్స్ అయితే ఉంటాయో అన్ని పాయింట్స్ ఇక్కడ మనకు మన అకౌంట్లోకి అలాగే వచ్చేసేయడం జరుగుతుంది అనమాట. మన క్రెడిట్ కార్డులోకి ఆప్షన్ ఇది యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు మినిమం పాయింట్స్ వచ్చేసి 500 రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి మీరు ఇక్కడ నుంచి ఈ అమౌంట్ని రీడమ్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు నాకైతే ఇక్కడ 1720 ఉంది. అందులో మనం ఎన్ని ఇక్కడ నుంచి పాయింట్స్ని రీడమ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ నుంచి మనం దాన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనము ఎన్ని పాయింట్స్ని రీడమ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడైతే నేను 500 చేసుకోవాలనుకుంటున్నాను. సో 500 కనుక చేసుకున్నట్లయితే మనకు 500 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు టోటల్గా ఉన్నట్టు అన్నీ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఎన్ని కావాలనో అన్ని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు 1728లో నేను 500 చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 500 రూపీస్ నాకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ చేద్దాము. ప్రొసీడ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు రీడమ్ క్యాష్ ఏదైతే చేసుకున్నామో అది వచ్చేసి కరెంట్ అవైలబుల్ పాయింట్స్ వచ్చేసి 1728, 500 పోను. సో ఇక్కడ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది మన అకౌంట్కి, మన క్రెడిట్ కార్డ్ అమౌంట్కి వచ్చేసేయడం జరుగుతుంది అనమాట. దీన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రెడీ నౌ అనేసి అయితే వచ్చింది. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రీడమ్ నౌ అనేసి ఉంది కదా, దీన్ని అయితే ఓకే చేద్దాం. ఇది ఓకే చేసిన తర్వాత మన అకౌంట్ ఏదైతే ఉందో అది మనకు రావడం కన్ఫర్మ్ క్యాష్ రిడెంప్షన్ అనేసి వచ్చింది. కన్ఫర్మ్ అయితే చేయండి. సో యువర్ క్యాష్ రిడెంప్షన్ రిక్వెస్ట్ ఫర్ 500 ఈస్ టేకెన్ ఫర్ ప్రాసెసింగ్ యువర్ ఆర్డర్ నెంబర్ ఈస్. సో ఈ విధంగా మనకు ఆర్డర్ నెంబర్ వచ్చింది. ఇందులో నుంచి మనకు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ డైరెక్ట్గా మన క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అందులోకి యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము HDFC క్రెడిట్ కార్డులో వచ్చినటువంటి ఆ కాయిన్స్ని రీడమ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది నేను కంప్లీట్గా మీకు చెప్పాను. ఇంకా మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వాటికి ఆన్సర్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.